వెల్కమ్ టు ఈ తరగతి ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో నా పేరు సునీల్ సాగర్. గత 12 సంవత్సరాలుగా పాలిటీ టీచ్ చేస్తూ వస్తున్నాము. సో ఇప్పుడు గ్రూప్ 2 ఓరియంటేషన్లో పాలిటీ క్లాసెస్ మనము చెప్పుకున్నాము. సో గ్రూప్ 2లో పాలిటీ ఎన్ని మార్క్స్ ఉంటాయి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. సో మనము ఏవేవి ఇంపార్టెంట్గా చదవాలి, బేసిక్ బుక్స్ ఏంటి, ఓకేనా, అవన్నీ మనము చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి పాలిటీ. సో ఇది మనకు గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో 75 మార్కులకు ఉంటుంది. గ్రూప్ 2లో మనకు సెకండ్ పేపర్లో 75 మార్కులు అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దీంట్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, సో మనము లక్ష్మీకాంత్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అది సివిల్స్ ఓరియంటెడ్ బుక్గా మనం చెప్పుకుంటాము. సో దాంట్లో ఉన్న సిలబస్ని మనము గ్రూప్ 2 స్థాయికి తగ్గట్టుగా మనము పాలిటీ అనేటువంటిది చెప్పుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగ నిర్మాణం. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ వ్యవస్థ. సో మూడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. సో నాలుగు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. ఐదు వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలు. ఆరు వచ్చేసి స్థానిక సంస్థలు. ఏడు వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఎనిమిది వచ్చేసి రాజ్యాంగేతర సంస్థలు. తొమ్మిది వచ్చేసి ఇతర రాజ్యాంగపరమైన విషయాలు. 10 వచ్చేసి రాజకీయ క్రియాశీలత. రాజ్యాంగ పనితీరు. ఈ విధంగా మనకు లక్ష్మీకాంత్లో ఏ విధంగా అయితే 11 టాపిక్స్ ఉంటాయో అదే మనము గ్రూప్ 2 కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుంది. సో అంటే సివిల్ స్థాయిలో ఉన్నప్పటికీ సో మనం ఇవన్నీ ప్రిపేర్ అయితే గ్రూప్ 2 కూడా మనము ఎగ్జాక్ట్గా 75 మార్క్స్కు 70 అబవ్ కూడా మనము చేసేదానికి ఆస్కారము ఉంటుంది. సో మనం బాగా గమనించవచ్చు, ఈ మధ్య చూస్తే పాలిటీలో మనకు డెప్త్ క్వశ్చన్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువగా నెగిటివ్ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. 2016లో మనం గమనిస్తే 2016లో సో 30 క్వశ్చన్లు ఇస్తే ప్రిలిమ్స్కి 30 క్వశ్చన్లు నెగిటివ్ ఓరియంటెడ్ ఇచ్చాడు క్వశ్చన్స్, ఓకేనా. సో అలాగే 2018లో జరిగినటువంటి గ్రూప్ 2లో కూడా ఎక్కువ శాతము సో ట్విస్టెడ్ అలాగే నెగిటివ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మనము సో పాలిటీని ఏ విధంగా చదవాలి అంటే సో బేసిక్స్ నేను ముందు చెప్పినటువంటి అకాడమీ పుస్తకాలు చదివితే మనకు బేసిక్స్ అనేటువంటిది వస్తుంది. సో దాని తర్వాత మనము ఇన్డెప్త్గా ఈ 11 చాప్టర్లు మళ్ళీ మనకు సబ్ చాప్టర్లు ఉంటాయి. సో దాదాపుగా 72 సబ్ చాప్టర్లు కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి సో ఇదంతా మనం చూస్తే మనకు పాలిటీలో 75కు 70 దాకా మనము స్కోర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, ఓకేనా. రాజ్యాంగ నిర్మాణము, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంటాము, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ వ్యవస్థ అంటాము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్, అలాగే లోకల్ గవర్నమెంట్స్, అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్, అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అలాగే అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్, అలాగే రాజకీయ క్రియాశీలత, ఓకేనా, పాలిటిక్స్, అలాగే రాజ్యాంగ పనితీ, వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఈ విధంగా మనకు 11 చాప్టర్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో అలాగే ఫస్ట్ చాప్టర్ రాజ్యాంగ నిర్మాణం అనేటువంటిది చూద్దాం ఈరోజు క్లాస్లో. రాజ్యాంగ నిర్మాణం, దీంట్లో తిరిగి మనకు సబ్ టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి. అవన్నీ చూస్తే మనకు రాజ్యాంగ నిర్మాణము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో రాజ్యాంగ నిర్మాణం, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అని అంటాము, ఓకేనా. సో రాజ్యాంగ నిర్మాణంలో మనం గమనిస్తే ఫస్ట్ సబ్ చాప్టర్ వచ్చేసి చారిత్రక నేపథ్యం, అలాగే రాజ్యాంగ రచన, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాము, అలాగే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు,
రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటాము. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అలాగే రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాము, రాజ్యాంగ ప్రవేశిక. అలాగే ఐదోది చూస్తే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. సో ఈ 5 చాప్టర్లు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఈ 5 చాప్టర్లు మనం చూస్తే సో రాజ్యాంగ నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ 5 చాప్టర్లు చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, రాజ్యాంగ రచన, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అలాగే ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అంటాం. సో ఈ రోజు మన క్లాస్ లో సో ఫస్ట్ చాప్టర్ మనకైనటువంటి చారిత్రక నేపథ్యం అనేటువంటిది చూద్దాం. చారిత్రక నేపథ్యం. సో ఈ చారిత్రక నేపథ్యంలో సో మనం చూడాల్సిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనకి ఏంటంటే 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో చారిత్రక నేపథ్యం, చారిత్రక నేపథ్యం. ఓకేనా. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని అంటాము, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో దీంట్లో మనం చూస్తే ఫస్ట్ సో రాజ్యాంగం యొక్క పితామహుడు ఎవరు, ఓకేనా, రాజ్యాంగం యొక్క పితామహుడు ఎవరు, అలాగే రాజ్యాంగం యొక్క నిర్వచనాలు ఏంటివి, నిర్వచనాలు ఏంటివి, ఓకేనా. సో అలాగే రాజ్యాంగం యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, మౌలిక అంశాలు కూడా కొన్ని చూడాల్సి ఉంటుంది. సో చారిత్రక నేపథ్యంలో రాజ్యాంగ పితామహుడు, అలాగే రాజ్యాంగ నిర్వచనాలు, అలాగే రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి మౌలిక అంశాలను చూస్తే చారిత్రక నేపథ్యం అనేటువంటిది అయిపోతుంది. అలాగే బ్రిటిష్ కాలం నుండి మనకు వారు ప్రవేశపెట్టినటువంటి సంవత్సరాలు, అంటే సంవత్సరాల్లో చట్టాలు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కొన్ని చట్టాలు కూడా సో చారిత్రక నేపథ్యంలో మనము చూడాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ చూస్తే మనము రాజ్యాంగం యొక్క పితామహుడు లేదా రాజనీతి శాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్గా మనము చెప్పుకుంటాం. అరిస్టాటిల్. సో అందరికీ తెలిసినటువంటిదే అరిస్టాటిల్ పేరు. ఓకేనా. సో తత్వవేత్తగా మనం చెప్పుకుంటాము, ఫిలాసఫర్. సో గ్రీసు దేశంలో స్ట్రేజియా అనే పట్టణంలో జన్మించాడు, ఇవోబియా అనే పట్టణంలో మరణించాడు. సో ఈయనను మనము రాజ్యాంగం యొక్క పితామహుడు లేదా రాజనీతి శాస్త్రం యొక్క పితామహుడుగా మనం చెప్పుకుంటున్నాము. ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే రాజ్యాంగం అనే ఒక పదాన్ని లేదా భావనను మనకు మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్గా మనం చెప్పుకుంటాము. రాజ్యాంగం యొక్క పదాన్ని అలాగే రాజ్యాంగం యొక్క భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్గా మనము చెప్పుకుంటాం. కాబట్టి ఈయనను ఏమంటున్నాం మనము రాజ్యాంగం యొక్క పితామహుడు అని అంటున్నాం. ఓకేనా. సో అలాగే ఈయన రాసినటువంటి గ్రంథం ఏది అంటే పాలిటిక్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. పాలిటిక్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసినట్టుగా మనము చూస్తాం. పాలిటిక్స్. ఓకేనా. సో ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. పాలిటిక్స్ అనేటువంటి గ్రంథము దేని గురించి తెలుపుతుంది అని అడిగాడు. పాలిటిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే అరిస్టాటిల్ రచించాడు. సో పాలిటిక్స్ అనేటువంటి గ్రంథము దేని గురించి తెలుపుతుంది అనేటువంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. ఇది ఏంటంటే ప్రభుత్వము అలాగే వర్గీకరణ అలాగే రాజ్యాంగం గురించి మనకు వివరిస్తున్నట్లుగా మనము చూస్తాం. అంటే ప్రభుత్వం యొక్క వర్గీకరణ మరియు రాజ్యాంగం గురించి మనకు పాలిటిక్స్ అనే గ్రంథాన్ని మనము సో వివరిస్తున్నట్లుగా మనము చూస్తాం. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు, బేసిక్ క్వశ్చన్. సో పాలిటిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు, అలాగే ఈ గ్రంథం దేని గురించి తెలుపుతుంది అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో ప్రభుత్వ వర్గీకరణ లేదా రాజ్యాంగం గురించి తెలియజేస్తుంది అని మనకు ఎగ్జామ్స్లో ఉంటుంది. ఈయన ఏ విధంగా రాశాడు ఈ గ్రంథాన్ని అంటే ఒక 58 రాజ్యాంగాలను లేదా రాజ్యాంగాలను చూసి ఈయన రాసినట్లుగా మనము చూస్తాం. 58 రాజ్యాంగాలను ఆయన స్టడీ చేశాడుగా మనం చూస్తాం. అప్పుడు ఆయన పాలిటిక్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం అనేటువంటిది జరిగింది.
ఓకేనా. సో ఈ విధంగా మనకు బేసిక్ క్వశ్చన్ అడుగుతాడు స్టార్టింగే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డైరెక్ట్ క్వశ్చన్గా కూడా మనం చెప్పుకుంటాం. సో సింపుల్గా ఏమంటాడు, రాజ్యాంగం యొక్క పితామహుడు ఎవరు అని అడుగుతాడు. అలాగే అరిస్టాటిల్గా చెప్పుకుంటాము. అరిస్టాటిల్ రచించినటువంటి గ్రంథం ఏది అని అడుగుతాడు. పాలిటిక్స్. సో ఇక్కడ మనకి ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పాలిటిక్స్ అనేటువంటి గ్రంథము దేని గురించి తెలియచేస్తుంది, అది ఎక్కువగా మనకు అడిగాడు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నిర్వచనాలు. మనకు ఫేమస్ కొన్ని నిర్వచనాలు అనేటువంటివి ఉన్నాయి. హెర్మన్ సైనర్ అనేటువంటి తత్వవేత్త, అయిన ఫిలాసఫర్, గ్రీస్ రాజ్యంలోనే ఉన్నాడు. సో ఈయన ఒక రాజ్యాంగాన్ని, ఒక నిర్వచనాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తాం. సో రాజ్యాంగం యొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు. సో ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్మాణం, వాటి శాఖల మధ్య సంబంధం, అలాగే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, ఆశయాలను తెలిపే లిఖిత గ్రంథాన్ని రాజ్యాంగం అని అంటారు అని మనకు వివరించినట్లుగా మనం చూస్తాం. నిర్వచనించాడు హెర్మన్ సైనర్, చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ నిర్మాణము, వాటి శాఖల మధ్య సంబంధము, అలాగే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు లేదా ఆశయాలను తెలిపే గ్రంథాన్ని మనకు రాజ్యాంగం అని మనకు హెర్మన్ సైనర్ అనేటువంటి తత్వవేత్త మనకు నిర్వచనం ఇచ్చినట్లుగా మనము చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి లీకాక్ అనేటువంటి తత్వవేత్త వచ్చేసి ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియచేసే లిఖిత అంశమే రాజ్యాంగం అన్నాడు. ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియచేసే లిఖిత అంశాన్ని మనకు రాజ్యాంగం అని అంటారు అని మనకు నిర్వచించినట్లుగా మనము చూస్తాం. లీకాక్ అనే తత్వవేత్త ప్రభుత్వం యొక్క స్వరూపాన్ని తెలియచేసే లిఖిత అంశాన్ని మనము రాజ్యాంగం అని నిర్వచించాడు. అయితే ఈ రెండు నిర్వచనాల కంటే అరిస్టాటిల్ ఇచ్చినటువంటి నిర్వచనం చాలా ప్రాముఖ్యం గావించిందిగా మనం చూస్తాము. సో ఈయనేం ఇచ్చాడు రాజ్యాంగానికి నిర్వచనం అంటే, ఒక దేశం లేదా రాజ్యంలోని ప్రజల యొక్క ఒక దేశం అలాగే రాజ్యంలోని ప్రజల యొక్క జీవన శైలి తెలియచేసే మౌలిక అంశం లేదా శాసనాన్ని రాజ్యాంగం అంటారు అని వివరించాడు. అరిస్టాటిల్ ఒక దేశం లేదా ఒక రాజ్యంలో ప్రజల యొక్క జీవన శైలిని తెలియచేసే మౌలిక అంశం లేదా శాసనాన్ని మనము రాజ్యాంగం అంటారు అని వివరించాడు. సో ఎగ్జామ్స్లో మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగాడు. ఏ విధంగా అడిగాడు అంటే రాజ్యాంగం ఒక అని ఆప్షన్స్ ఇస్తాడు. ఓకేనా. మౌలిక శాసనం, ప్రాథమిక శాసనం. సో రకరకాలుగా ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ కింద అడుగుతాడు. సో రాజ్యాంగం అంటే సో మనకు మౌలిక శాసనంగా మనం చెప్పుకుంటాము. సో ఎవరు అది మనకు నిర్వచించాడు అంటే అరిస్టాటిల్గా మనం చెప్పుకుంటాం. ఆయన నిర్వచించినటువంటి ఒక దేశం లేదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన శైలిని తెలియచేసే మౌలిక శాసనం లేదా అంశాన్ని సో మనము ఏమంటున్నాము, రాజ్యాంగాన్ని నిర్వచించినట్లుగా మనము చెప్తున్నాం. దానిపైన ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది చాలాసార్లు అడిగాడు గ్రూప్ 2లో, కానీ ఎవరు ఆన్సర్ చేయలేదు. సో మౌలిక శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఏమి చేయాల్సింది ఏముండదు, కాన్సెప్ట్ ఏముండదు. డైరెక్ట్గా ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం నుంచి మనకు క్వశ్చన్ అడిగినట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనిస్తే అరిస్టాటిల్ పైన 3 క్వశ్చన్లు అడిగాడు. సో అరిస్టాటిల్ అంటే రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. ఈయన రాసినటువంటి గ్రంథం పాలిటిక్స్ దేని గురించి తెలియజేస్తుంది? ప్రభుత్వ వర్గీకరణ మరియు రాజ్యాంగం గురించి తెలియజేస్తుంది. లేదా
క్వశ్చన్లు వేరుగా మార్చి అడగొచ్చు. రాజ్యాంగం యొక్క మూల పురుషుడు ఎవరు అన్నా కూడా అరిస్టాటిల్ గానే మనం చెప్పుకుంటాం. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం పైన రాజ్యాంగం ముఖాన్ని చాలాసార్లు అడిగాడు. సో ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ప్రజల యొక్క జీవనశైలిని తెలియచేసే ఒక మౌలిక అంశం లేదా మౌలిక శాసనాన్ని రాజ్యాంగం అని ఇచ్చాడు. కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ మిస్ కాకుండా చదువుకోవాలి, బేసిక్ క్వశ్చన్స్. సో ఎప్పుడైనా కొన్ని 20%, 10% ఈజీ క్వశ్చన్లు అడుగుతారు. అందులో ఉన్నటువంటి క్వశ్చన్లే ఇవిగా మనం భావిస్తాము. రిపీటెడ్ ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్లే మళ్ళీ కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో ఈ విధంగా నిర్వచనాల పైన, అరిస్టాటిల్ పైన కొన్ని క్వశ్చన్లు మనకు ఎగ్జామ్స్లో రావచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెప్పుకోవచ్చు. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది, మొట్టమొదటి అలిఖిత రాజ్యాంగం ఏది, ఓకేనా, చిన్న రాజ్యాంగం ఏది, పెద్ద రాజ్యాంగం ఏది, అలాగే సరళమైనటువంటి రాజ్యాంగం ఏది, దృఢమైనటువంటి రాజ్యాంగం ఏది, అలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ మనం గమనిస్తే ప్రాచీన కాలంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది అడిగాడు. ప్రాచీన కాలంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది అడిగాడు. ఇదేంటంటే మనకు ఏథెన్స్ ఆన్సరు. గ్రీస్ రాజధానిగా మనం చెప్పుకుంటాము ఏథెన్స్. దీన్ని ఎవరు రచించారు అంటే అరిస్టాటిలే రచించాడు. ఇక్కడ మనం ప్రాచీన అని ఎందుకు అడిగామంటే ఒక క్వశ్చన్ అడిగాడు కాబట్టి ప్రాచీన కాలంలోనే మనము చెప్పుకుంటున్నాం మొట్టమొదటి రాజ్యాంగం ఏది అని. ఓకేనా? నెక్స్ట్ ఆధునిక కాలంలో మొట్టమొదటి అలిఖిత రాజ్యాంగం ఏది, అలిఖిత రాజ్యాంగం ఏది అడిగాడు. ఆధునిక కాలంలో మొట్టమొదటి అలిఖిత రాజ్యాంగం ఏది అని అడిగాడు. ఏంటంటే బ్రిటిష్ రాజ్యాంగము ఆధునిక కాలంలో మొట్టమొదటి రాజ్యాంగంగా చెప్పుకుంటాము. అది అలిఖిత రాజ్యాంగంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆధునిక కాలంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది అంటే అమెరికాగా మనము చెప్పుకుంటాం. ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అనేసి 1789లో మనకు రాజ్యాంగాన్ని రూపొందించుకుంది అమెరికా. ఫిలడెల్ఫియా కాన్ఫరెన్స్ అంటాము. ఇది కూడా ఒకసారి అడిగారు. ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అంటాము. అక్కడ మనకు రాజ్యాంగాన్ని రాసుకుంది. ఆధునిక కాలంలో అలిఖిత అంటే బ్రిటిష్ రాజ్యాంగంగా చెప్పుకుంటాము. ఆధునిక కాలంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అంటే అమెరికాగా మనము చెప్పుకుంటాం. అలాగే ఆధునిక కాలంలో అతి పెద్ద రాజ్యాంగం ఏది అంటే భారతదేశంగా మనము చెప్పుకుంటాం. 395 ఆర్టికల్స్ ఉన్నాయి భారతదేశంలో రాజ్యాంగంలో. ఇన్ని ఆర్టికల్స్ ఏ దేశంలో ఏ రాజ్యాంగంలో లేవు కాబట్టి మనకు ఆధునిక కాలంలో అతిపెద్ద రాజ్యాంగం ఏది అంటే భారతదేశంగా మనము చెప్పుకుంటాం. అలాగే ఆధునిక కాలంలో అతి చిన్న రాజ్యాంగం ఏది అంటే అతి చిన్న రాజ్యాంగం అమెరికానే మనం చెప్పుకుంటాం. అతి చిన్న రాజ్యాంగం. ఎందుకు ఇది అతి చిన్న రాజ్యాంగం అంటే కేవలము వీరి యొక్క రాజ్యాంగంలో 6 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే 28 అమెండ్మెంట్స్ మాత్రమే జరిగాయి. అతి చిన్న రాజ్యాంగం ఏది అంటే అమెరికాగా మనం చెప్పుకుంటాము. 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి, 28 అమెండ్మెంట్స్ మాత్రమే జరిగాయి. అంటే ఇది ఏర్పాటైంది ఎప్పుడు అంటే 1789లో ఏర్పాటైంది. దాదాపుగా 300 సంవత్సరాలు దాటినా కూడా కేవలము 28 మాత్రమే అమెండ్మెంట్స్ జరిగాయి. కేవలము 7 ఆర్టికల్స్ మాత్రమే వారి రాజ్యాంగంలో ఉన్నాయి. అలాగే ఆధునిక కాలంలో సరళమైన రాజ్యాంగం ఏది అంటే బ్రిటిష్ రాజ్యాంగం సరళమైనటువంటి రాజ్యాంగం. అలాగే ఆధునిక కాలంలో దృఢమైన రాజ్యాంగం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాము. దృఢమైన రాజ్యాంగం ఏది అంటే అమెరికాగా మనము చెప్పుకుంటాం. దృఢమైన రాజ్యాంగం ఏదంటే అమెరికాగా చెప్పుకుంటాము. ఇక్కడ మనం
అలాగే అమెండ్మెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా మనకు కేవలం 28 అమెండ్మెంట్సే జరిగాయి కాబట్టి చాలా దృఢమైనటువంటి రాజ్యాంగంగా మనము చెప్పుకుంటాం. ఎందుకంటే అమెరికన్ ఫ్లాగ్లో మనకు 50 స్టార్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టారు ఒక్కొక్క రాష్ట్రాన్ని మనకు సూచిస్తుంది. ఆ 50 రాష్ట్రాలు ఒక అమెండ్మెంట్ను పాస్ చేయాలి అంటే ఒక్కొక్క రాష్ట్రము దాదాపు 10 సంవత్సరాలు తన దగ్గరే ఉంచుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రము 10 సంవత్సరాలు దాని దగ్గరనే ఉంచుకోవచ్చు. సో కాబట్టి మార్చాలి అంటే రాజ్యాంగాన్ని, సో ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే చాలా కష్టం. అందుకే దృఢమైనటువంటి రాజ్యాంగంగా మనము చెప్పుకుంటాం. ఓకేనా. అలాగే రీసెంట్గా అడిగాడు ఆసియాలో మొట్టమొదటి రాజ్యాంగం, ఆసియాలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది అని అడిగాడు. అంటే ఆసియాలో మనకు, సో మన ఆసియా ఖండంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది అని అడిగాడు. జపాన్ రాజ్యాంగం. ఏం రాజ్యాంగం? జపాన్ రాజ్యాంగంగా మనము చెప్పుకుంటాం. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజ్యాంగాన్ని ఎక్కువ సార్లు తిరిగి రాసుకున్నటువంటి దేశం లేదా ఎక్కువసార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్న దేశం అన్నా కూడా ఒకటే. సో ఏది అంటే మనకు ఫ్రెంచ్ రాజ్యాంగంగా మనం చెప్పుకుంటాము. దాదాపు 12 సార్లు రాజ్యాంగాన్ని మార్చుకుంది. దాదాపు 12 సార్లు రాజ్యాంగాన్ని తిరిగి రాసుకుంటూ వచ్చింది. సో ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్లోనే సో క్వశ్చన్స్ అడుగుతాడు. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది. అలాగే మనకు చారిత్రక నేపథ్యంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన కాలంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏథెన్స్గా చూస్తాము, అరిస్టాటిలే దీన్ని రచించాడు. ఆధునిక కాలంలో మొట్టమొదటి అలిఖిత రాజ్యాంగం బ్రిటిషు, అలాగే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగము అమెరికాగా మనము చెప్పుకుంటాము. ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో 1789లో మనకు దీన్ని రూపొందించుకున్నారు. అలాగే పెద్ద రాజ్యాంగం ఏది అంటే భారతదేశంగా చెప్పుకుంటాము. అతి చిన్న రాజ్యాంగం ఏదంటే అమెరికాగా చెప్పుకుంటాము. 7 ఆర్టికల్స్, అలాగే 28 మాత్రమే, 28 అమెండ్మెంట్స్ మాత్రమే జరిగాయి. సరళమైన రాజ్యాంగం ఏదంటే బ్రిటిష్ రాజ్యాంగంగా చెప్పుకుంటాము. సో దీన్ని ఎన్నిసార్లైనా మనము చాలా ఈజీగా చట్టాలను మార్పు చేసుకుంటాం కాబట్టి సరళమైనటువంటి రాజ్యాంగం అని అంటారు. వీళ్ళ యొక్క ఆచారాలు, ఓకేనా, సో రిచువల్స్ ఆధారంగా లేదా రాజు ఇచ్చినటువంటి పరిపాలన ఆధారంగా ఇక్కడ రాజ్యాంగంలో చట్టాలు అనేటువంటివి మార్పు చేయడం జరుగుతుంది. అందుకే చాలా సరళంగా ఉంటాయి. సో నెక్స్ట్ దృఢమైనటువంటి రాజ్యాంగం ఏదంటే అమెరికా. అంటే ఇది ప్రపంచంలోనే, ఇవన్నీ ఆధునిక కాలంలో ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగము అమెరికాగా చెప్పుకుంటాము. సో ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క బిల్లును 10 సంవత్సరాలు తన దగ్గరే ఉంచుకోవచ్చు కాబట్టి అతి తక్కువ అమెండ్మెంట్స్ జరిగినట్లుగా మనం చూస్తాము. అలాగే రీసెంట్గా ఈ క్వశ్చన్ అడిగాడు, ఆసియాలో మొట్టమొదటి రాజ్యాంగం జపాన్. అలాగే రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు మార్పు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఏది అంటే ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ రాజ్యాంగంగా మనము చెప్పుకుంటాం. బ్రిటిష్ కాలంలోని చట్టాలను మనము చూడాల్సి ఉంటుంది. చారిత్రక నేపథ్యంలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో వారు ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలను మనము చూడాల్సి ఉంటుంది. బ్రిటిష్ కాలంలోని చట్టాలను మనము 3 దశలుగా చూడొచ్చు. 1600 సంవత్సరాల నుండి 1773 వరకు ఒకటవ దశగా, 1773 నుండి 1858 వరకు రెండవ దశగా, అలాగే 1858 నుంచి 1947 1947 వరకు మూడవ దశగా మనము చూడొచ్చు. సో బ్రిటిష్ కాలంలోని చట్టాలు అంటే భారతదేశంలో వీరు ప్రవేశపెట్టినటువంటి చట్టాలను మనము 3 దశలుగా మనము చూడవచ్చు. 1600 నుంచి 1773 ఫస్ట్ ఫేజు, అలాగే 1773 నుంచి 1858 సెకండ్ ఫేజు, 1858 నుంచి 1947కు మనకు థర్డ్ ఫేజ్గా మూడవ దశగా మనము చెప్పుకుంటాం. సో ఈ కాలంలో అయితే ఇక్కడ 1600 నుంచి 1773 వరకు మనకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనకేం చేసిందంటే వాణిజ్యం లేదా వ్యాపారం మాత్రమే
నిర్వహించినటువంటిగా చూస్తాం. ఫస్ట్ దశలో 1600 నుంచి 1773 వరకు మనకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యం మాత్రమే చేసింది. తర్వాత సెకండ్ ఫేజ్లో మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యంతో పాటు ఏం చేసింది, పరిపాలన కూడా చేసినట్లుగా మనము చూస్తాం. వాణిజ్యంతో పాటు పరిపాలన కూడా చేసినట్లుగా మనం చూస్తాం. 1858 నుంచి 1947 మూడవ దశలో మనకు ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిపోయి బ్రిటిష్ రాణి పరిపాలన క్రౌన్ రూల్లోకి మనము వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. బ్రిటిష్ వారు మన భారతదేశంలో ప్రవేశపెట్టిన చట్టాలను 3 దశలుగాను చూస్తాము. ఫస్ట్ ఫేజ్ మనకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యం చేసింది. తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెకండ్ ఫేజ్లో వాణిజ్యంతో పాటు భారతదేశాన్ని పరిపాలించింది. తర్వాత 1858లో నుంచి 1947 వరకు బ్రిటిష్ రాణి పరిపాలన కిందికి భారతదేశం అనేటువంటిది వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఓకేనా. మనం మొదటి దశ ఫస్ట్ ఫేజ్ చూస్తాం. ఫస్ట్ ఫేజ్లో మనకు 1600 నుంచి 1773 వరకు చూస్తాము. మొదటి దశ 1600 సంవత్సరాల నుండి 1773 వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంవత్సరాలు చూసుకుందాం. చారిత్రక నేపథ్యంలో ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటాము. ఇది యాక్చువల్లీ మనకు ఎక్కువగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి మనం బ్రీఫ్గా చెప్పుకుంటాం. ఫస్ట్ వచ్చేసి 1600 సంవత్సరాల్లో మనకు ఏం ఏర్పాటైందంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఏర్పాటైనట్లుగా మనము చూస్తాం. 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడిందంటే డిసెంబర్ 31వ తేదీన 70,000 పౌండ్లతో మనకు ఏర్పడినట్లుగా మనము చూస్తాం. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిసెంబర్ 31న 70,000 పౌండ్లతో ఒక చార్టర్ ఒప్పందం ద్వారా మనకు ఎలిజబెత్ రాణి మనకు ఒక ఒప్పందాన్ని కుదుర్చున్నట్లుగా మనము చూస్తాం. 24 మంది ప్రైవేటు వ్యాపారవేత్తలతో మనకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని తూర్పు దేశాలతో వాణిజ్యం చేసుకోవడానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1612 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి వాణిజ్య కేంద్రాన్ని మనకు సూరత్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫ్యాక్టరీ అంటాము. 1612లో భారతదేశంలో మొట్టమొదటిసారి పూర్తి స్థాయి వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 1639లో మనకు మద్రాసు మరియు మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కూడా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది 1639లో. నెక్స్ట్ వచ్చేసి 1667లో భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే నాణాలను ముద్రించేటువంటి హక్కును పొందినట్లుగా మనము చూస్తాం. 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. 1687 ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. 1687లో భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటైందంటే మద్రాసులో ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. ఈ విధంగా మనకు 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. డిసెంబర్ 31న 70,000 పౌండ్లతో మనకు ప్రారంభించారు. చార్టర్ ఒప్పందం చేసుకుంది ఎలిజబెత్ రాణి 24 ప్రైవేటు వ్యాపారస్తులతో ఇక్కడ మనకు
ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాము. ఈ కంపెనీలో ఎలిజబెత్ రాణికి కూడా వాటా ఉన్నట్లుగా మనం చూస్తాము. అలాగే 1612లో భారతదేశంలో మొట్టమొదటిగా పూర్తి స్థాయి వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ అంటే సూరత్లో. 1639లో మద్రాసు మచిలీపట్నంలో కూడా వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాము. 1667లో నాణ్యాలను ముద్రించేటువంటి హక్కును పొందినట్లుగా మనం చూస్తాము. అలాగే 1687 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ అంటే స్థానిక సంస్థలు లోకల్ గవర్నెన్స్కి సంబంధించి మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ మనకు మద్రాసులో ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. మద్రాసులో ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి 1726 1726లో ఇక్కడ ఏంటంటే ఇయర్స్, ఆ ఇయర్లో ఏం జరిగింది అనేటువంటిది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అవే అడుగుతాడు ఎగ్జామ్స్. ఇప్పుడు 1687 చూసాం కదా, అది ఇయర్ ఇంపార్టెంటే, అక్కడ జరిగినటువంటి అంశం కూడా ఇంపార్టెంట్. ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1726లో బాంబే మరియు బెంగాల్లో మనకు మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారు. మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేశారు. సో ఇది కూడా ఇంపార్టెంట్గా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 1757 ప్లాసీ యుద్ధం. సో ఇది కూడా ఇంపార్టెంట్ సంవత్సరంగా మనం చెప్పుకుంటాము. 1757లో ప్లాసీ యుద్ధం ప్రారంభమైంది. సో ఇక్కడ చాలాసార్లు క్వశ్చన్లు అడిగాడు. భారతదేశంలో ఆంతరంగిక విషయాల్లో బ్రిటిష్ రాజ్యం జోక్యం చేసుకున్నటువంటి యుద్ధం ఏది అంటే ప్లాసీ యుద్ధంగా మనం చెప్పుకుంటాము. భారతదేశంలో ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకున్నట్లుగా మనం చూస్తాము. అలాగే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగినటువంటి సంవత్సరం కూడా ఇదేగా చెప్పుకుంటాము. ప్లాసీ యుద్ధంలో స్థాపకుడు ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్గా మనము చెప్పుకుంటాం. బ్రిటిష్ రాజ్య స్థాపనకు ముఖ్య కారకుడు ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్గా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ 1764 బక్సార్ యుద్ధం జరిగినట్లుగా మనం చూస్తాము. నెక్స్ట్ 1765 ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే బీహార్ అలాగే ఒరిస్సా బెంగాల్లో దీవానీ హక్కులు పొందినట్లుగా మనము చూస్తాం. దీవానీ అంటే ఏంటంటే ఆదాయము, న్యాయపరమైన అంశాలుగా మనం చూస్తాము. సింపుల్గా చెప్పుకోవాలంటే శిస్తుకు సంబంధించినటువంటి పదంగా మనము చూస్తాం. శిస్తుకు సంబంధించినటువంటి పదాన్ని దీవానీ అంటాం. అంటే ఇక్కడ బీహారు, ఒరిస్సా, బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ వారు దీవానీ హక్కులు పొందారు. ఆ ప్రాంతంలో శిస్తు వసూలు చేసేవారు. శిస్తు వసూలు హక్కులు అనేటువంటివి వీరికి లభించడం అనేటువంటిది జరుగుతుంది బక్సారు యుద్ధం అనంతరం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 1772 సో ఇక్కడ వార్న్ హేస్టింగ్ సో ఇక్కడ బెంగాల్ గవర్నర్గా నియమించడం అనేటువంటిది జరుగుతుంది. వార్న్ హేస్టింగ్ను బెంగాల్ గవర్నర్గా నియమించడం అనేటువంటిది జరుగుతుంది. ఏప్రిల్ 13న 1772లో మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈయనది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బెంగాల్ గవర్నర్గా నియమితులవుతాడు 1772లో. అలాగే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే వార్న్ హేస్టింగ్గా మనము చెప్పుకుంటాం. కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాము. అప్పుడు కలెక్టరు దేనికోసం ఏర్పాటు చేయబడ్డాడు అంటే శిస్తు వసూలు చేయడానికి ఏర్పాటు చేయబడినట్లుగా మనము చూస్తాం. ఈ విధంగా మనము మొదటి దశలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంవత్సరాలను చూసాం. 1600 నుంచి 1773 వరకు. ఓకేనా. సో ఇక్కడ 1776లో బెంగాల్లో అలాగే బాంబేలో మేయర్ కోర్టులు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు.
అలాగే ప్లాసీ యుద్ధం 1757లో మనకు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేటువంటిది జరిగింది భారతదేశంలో. కారకుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. అలాగే 1764లో బాక్సార్ యుద్ధం జరిగింది. సో దాని తర్వాత ఆ యుద్ధం తర్వాత వీరు ఈ 3 ప్రాంతాల్లో దీవానీ హక్కులు అనేటువంటివి పొందారు. 1772లో వార్న్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్గా అపాయింట్ కావడం జరుగుతుంది ఏప్రిల్ 13న. సో ఆయన కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకు మొదటి దశ. మొదటి దశలో మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఏమున్నాయి అంటే 1687 మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ అడిగాడు. అలాగే మున్సిపాలిటీలు నెక్స్ట్ ఎక్కడ ఏర్పాటయ్యాయంటే 1726లో బెంగాలు అలాగే బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దివానీ హక్కుల గురించి కూడా అడిగాడు. ఎప్పుడు అంటే దివానీ హక్కులు శిస్తు వసూలు 1765లో మనకు దివానీ హక్కులు అనేటువంటివి బ్రిటిష్ వారు పొందారు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ రెండవ దశ 1773 నుంచి 1858 వెరీ వెరీ ఇంపార్టెంట్. చారిత్రక నేపథ్యంలోనే మనకు ఎక్కువగా అంటే పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా చట్టాలు వాళ్ళు 1773 నుంచి 1858 వరకు సెకండ్ దశలో మనకు చట్టాలు అనేటువంటివి రూపొందించడం జరుగుతుంది. సో దీంట్లో కొన్ని రకాలైనటువంటి చట్టాలను వాళ్ళు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో 1858 అంటే దీని తర్వాత మనకు మూడవ దశ 1858 నుంచి 1947 వరకు మనము చూస్తాం. ఇది మూడవ దశగా మనము చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే బేస్ ఇయర్గా మనము 1858ను చూస్తే బేస్ ఇయర్గా 1858 చూస్తే దీనికి ముందున్నటువంటి చట్టాలను మనం ఏమంటామంటే చార్టర్ చట్టాలు అంటాం. చార్టర్ చట్టాలు అంటాం. దీనికి తర్వాత ఉన్నటువంటి చట్టాలు అంటే బేస్ ఇయర్గా మనము సెకండ్ ఫేజ్లో 1858ని తీసుకుంటే ముందున్న చట్టాలను చార్టర్ చట్టాలు అని, తర్వాత ఉన్న చట్టాలను కౌన్సిల్ చట్టాలు అని అంటారు. కౌన్సిల్ చట్టాలు అని అంటారు. ఓకేనా. సో ఈ చార్టర్ చట్టాలు మనకి ఎన్ని ఉన్నాయంటే 1793, 1813, 1853. సో ఈ విధంగా మనకు చార్టర్ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. అలాగే కౌన్సిల్ చట్టాలు 1861, 1892, అలాగే 1909 ఇవన్నీ మనకు కౌన్సిల్ చట్టాలుగా మనము చెప్పుకుంటాం. అలాగే బేస్ ఇయర్గా తీసుకున్నటువంటి ఈ చట్టాన్ని అలాగే మిగతా ఇంకా రెండు చట్టాలు ఉన్నాయి. వాటిని భారత ప్రభుత్వ చట్టాలు అంటారు. భారత ప్రభుత్వ చట్టాలు అని అంటారు. సో 1858 అలాగే 1919 అలాగే 1935 1935 ఈ 3 చట్టాలను మనము భారత ప్రభుత్వ చట్టాలు అని అంటాం. అంటే రెండవ దశ నుంచి మనకు ముఖ్యమైనటువంటి చట్టాలు అనేటువంటివి రూపొందించారు కాబట్టి సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సో 1858 బేస్ ఇయర్గా తీసుకుంటే ముందున్నటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అని, దాని తర్వాత ఉన్నటువంటి చట్టాలను కౌన్సిల్ చట్టాలు అని, అలాగే 1858ను మరియు 2 చట్టాలను కలిపి భారత ప్రభుత్వ చట్టాలు అని అంటారు. ఓకేనా. సో మస్ట్ మనకు మొదటి దశలో 1773 చట్టం నుంచి మనము చూడాల్సి ఉంటుంది. నుంచి 1858 వరకు ఉన్నటువంటి చట్టాలు. మొట్టమొదటి చట్టం 1773 ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ అని అంటాము. నియంత్రణ చట్టం అని కూడా అంటారు. నియంత్రణ చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం. సో ఈ యాక్ట్ రూపొందించడానికి గల కారణాలు ఏంటి, అసలు భారతదేశంలో బ్రిటిష్ వారు ఈ చట్టాలను ఎందుకు రూపొందించారు, అసలు మనం ఎందుకు చూడాల్సి వస్తుంది ఈ చట్టాలను అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని దాదాపుగా 300 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని 300 సంవత్సరాలకు పైగా పరిపాలించారు కాబట్టి వారి యొక్క సూత్రాలు వారి యొక్క చట్టాలు లక్షణాలు మనకు బాగా అలవాటయ్యాయి. అలాగే మనం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగంలో వీరి యొక్క లక్షణాలు చట్టాలను మనం ఎక్కువగా
సో మనం రాసుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ యొక్క చట్టాలను మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. అంటే భారతదేశాన్ని పరిపాలించేటువంటి సమయంలో వారికి సంభవించినటువంటి సంఘటనల ఆధారంగా కొన్ని సూత్రాలను చట్టాలను భారతదేశ ప్రజలపైన వీళ్ళు రూపొందించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ చట్టాలను మనం కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. సో 1773 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మొట్టమొదటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొట్టమొదటి లిఖిత చట్టము అని అంటారు. మొట్టమొదటి లిఖిత చట్టము వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశంలో బ్రిటిష్ వారు మన భారతదేశంలో పరిపాలనా సమయంలో వాళ్ళు రూపొందించినటువంటి చట్టాల్లో మొట్టమొదటి యాక్ట్ ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాము, నియంత్రణ చట్టం అని కూడా అంటాం. సో ఈ విధంగా అడిగాడు. అయితే భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది అని అంటాడు. సో 1928లో నెహ్రూ రూపొందించినటువంటి రిపోర్ట్ను కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే మొట్టమొదటి రాజ్యాంగం అని దేన్ని అంటారు, డిఫరెన్స్ బాగా గమనించాలి. మొట్టమొదటి లిఖిత చట్టం ఏది అంటే 1773గా మనం చూస్తాము. భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగం అని దేన్ని అంటారు చాలాసార్లు అడిగాడు. 1928లో మనకు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కాదు, వాళ్ళ ఫాదర్ మోతీలాల్ నెహ్రూ రూపొందించినటువంటి 1928 రిపోర్ట్ను మొట్టమొదటి రాజ్యాంగం అని అంటారు. సో ఇదేంటి మొట్టమొదటి లిఖిత చట్టం ఏది అంటే 1773. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు దీన్ని రూపొందించారు, భారతదేశంలో మొట్టమొదటి చట్టం అంటున్నాము, ఎందుకు రూపొందించారు అంటే మనం బాగా గమనిస్తే సో భారతదేశంలో మనకు 3 భాగాలు చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. బాంబే, బెంగాలు, మద్రాసు, ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి మనకు. ఓకేనా. సో ఈ 3 ప్రాంతాల్లో మనకు ఎవరు ఉన్నారంటే గవర్నర్స్ అనేటువంటి వారు ఉన్నారు. 3 ప్రాంతాలలో గవర్నర్స్ ఉన్నారు. సో ఇక్కడ వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటివి. సో ఇక్కడి నుంచే పరిపాలన అనేటువంటిది, వాణిజ్యం అనేటువంటిది వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవారు. సో అయితే ఈ చట్టం ఎందుకు రూపొందించారు అంటే సో ఇక్కడ మనకు బాంబే మరియు మద్రాసులలో మనకి ఇక్కడ లంచాలు ఎక్కువ తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఆ ఉన్నటువంటి ఈఈసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి సో ఉద్యోగులు కొంతమంది లంచాలకు అలవాటు పడి బ్రిటన్ రాజ్యానికి వెళ్ళేటువంటి డబ్బులు ఇక్కడ గండిపడుతూ ఉండేది. దానికోసము వాటిని నియంత్రించడానికి ఒక విషయం అయితే, ఇంకోటి మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇక్కడ తూర్పు దేశాలతో వాణిజ్యం చేసుకోవడానికి ఏర్పడినటువంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది వరకు మనకు రైట్స్ కంపెనీగా ఉండేది బ్రిటన్లో. దీని పేరు ఓల్డ్ నేమ్ ఏంటంటే, పురాతన నామం ఏంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, రైట్స్ కంపెనీగా మనం చెప్పుకుంటాము. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో ఏర్పడిందిగా మనం చెప్పుకుంటాము. ఇది ఏర్పాటు కాకముందు రైట్స్ కంపెనీ బ్రిటన్ గవర్నమెంట్కు అప్పులు ఇచ్చేటువంటిది. బ్రిటన్ గవర్నమెంట్కు సో మనకు అప్పు ఇచ్చేటువంటి పొజిషన్లో ఉన్నటువంటిదిగా మనం చూస్తాం. ఇంగ్లీష్ 1612లో చెప్పుకున్నాం కదా మొట్టమొదటి సో వాణిజ్య కేంద్రం సూరత్లో ఏర్పడిందని. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని అప్పుడు అడగడం జరిగింది. బాగా గమనించండి, రైట్స్ కంపెనీ ఇంతకుముందు బ్రిటన్ గవర్నమెంట్కు అప్పిచ్చేటువంటి పొజిషన్లో ఉండేటువంటిది. ఇక్కడికి వచ్చి వాణిజ్యం నిర్వహించిన తర్వాత ఒక ఒప్పందం ద్వారా బ్రిటన్ రాజ్యాంగాన్ని ఇది అప్పు అడగడం అనేటువంటిది జరిగింది. ఏంటి దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం అనేసి సో బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇక్కడ బూర్గాయన్ కమిటీ అనేటువంటిది ఒకటి వేసినట్లుగా మనం చూస్తాం. బూర్గాయన్ కమిటీ అనేటువంటిది వేశారు. సో ఏంటి ఈ కమిటీ యొక్క పని అంటే సో ఎందుకు ఇక్కడ మనకు జరుగుతుంది ఈ విధంగా, అప్పు ఎందుకు అడిగారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఒక కమిటీని వేస్తే ఈ కమిటీ రిపోర్ట్ ఏమిచ్చిందంటే సో ఈ 2 ప్రాంతాల్లో మనకు ప్రభుత్వ ఉద్యోగులు చేసేటువంటి కొన్ని లంచాలు ఈ విధంగా మన బ్రిటిష్ ప్రభుత్వానికి సో డబ్బులు అనేటువంటివి రాకుండా పోయాయి అని ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ కమిటీ ఆధారంగానే సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి ఈ మన యొక్క 1773 మొట్టమొదటి లిఖిత చట్టాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి లిఖిత చట్టాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పేరులోనే ఉంది రెగ్యులేటింగ్, నియంత్రణ చట్టము అని అంటున్నాం.
దేన్ని నియంత్రించాలి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించాలి. ఎందుకు అంటే ఇక్కడ వాణిజ్యం కోసం వచ్చింది. సో ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది తగ్గింది కాబట్టి సో బూర్గాయిన్ కమిటీ ద్వారా ఈ చట్టాన్ని అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో దీన్ని దేనికోసం ఏర్పాటు చేశారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నియంత్రించడానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టాన్ని అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? అలాగే ఇదే చట్టం ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య అలాగే పరిపాలనను కూడా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది గుర్తించినట్లుగా మనము చూస్తాం. అంటే వీళ్ళు వాణిజ్యం చేసుకోవచ్చు, అలాగే భారతదేశాన్ని పరిపాలన కూడా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ రెండవ దశలో చెప్పుకున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది? వాణిజ్యం ప్లస్ అలాగే పరిపాలన చేసింది కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఈ రెండింటిని బ్రిటిష్ ప్రభుత్వము గుర్తించినట్లుగా మనం చూస్తాము. అలాగే ఈ చట్టము భారతదేశంలో దేని విధంగా ఏర్పాటైంది అంటే కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికినట్లుగా మనము చూస్తాం. భారతదేశంలో ఈ చట్టం వల్ల భారతదేశంలో ఎటువంటి పరిపాలన ఏర్పడినట్లుగా మనం చూస్తామంటే కేంద్రీకృత పరిపాలనకు మూలంగా మనము ఈ చట్టాన్ని మనము చెప్పుకుంటాం. సో ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించడానికి దీన్ని ఏర్పాటు చేశారు ఈ చట్టాన్ని. అలాగే వాణిజ్య పరిపాలన అనేటువంటి అంశాలను బ్రిటిష్ ప్రభుత్వము గుర్తించి, అంటే వాణిజ్యం చేసుకోవచ్చు, పరిపాలన కూడా చేసుకోవచ్చు. అలాగే కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికినటువంటి చట్టం ఏది అంటే ఈ చట్టంగానే మనము చెప్పుకుంటాం. ఇది 1773 చట్టం యొక్క ప్రాముఖ్యత. అయితే దీంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఫీచర్స్ కూడా మనము చూడాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అడిగేది మనకు ఏంది అంటే లక్షణాలు, ఫీచర్స్ మాత్రమే అడుగుతాడు. లక్షణాలు 1773లో మనకు ఈ చట్టంలో ప్రాముఖ్యత తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి లక్షణాలు తెలుసుకుంటాం. అంటే దేనికి ఇది ఇంపార్టెంట్గా ఉన్నటువంటి చట్టము. సో మొట్టమొదటిది వచ్చేసి మనకు ఈ చట్టం ద్వారా ఏం చేశారు అంటే బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి ఉంది కదా మనకు. అంటే మనకు బెంగాల్లోనూ అలాగే బాంబేలోనూ మద్రాసులోనూ ఇండివిజువల్గా గవర్నర్స్ ఉన్నారు. అలాగే బెంగాల్ గవర్నర్ కూడా ఉన్నాడు. బెంగాల్ గవర్నర్ పదవిని ఏం చేశారు అంటే మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. అర్థమవుతుందా? సో బెంగాల్ గవర్నర్ పదవిని ఏం మార్చారు? ఇక్కడ జస్ట్ జనరల్ అనేటువంటి ఒక పదాన్ని చేర్చి లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పదవిగా మార్చినట్లుగా చూస్తాము. ఎందుకు మార్చారు అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాము 3 ప్లేసులు ఉన్నాయని. సో ఈ బెంగాల్లో ఉన్నటువంటి గవర్నర్ను బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చి ఈ రెండు ఏదైతే బాంబే మరియు మద్రాసులో ఉన్నటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి అధీనులుగా చేయడం జరుగుతుంది. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ కింద ఈ 2 ప్రాంతాలు పనిచేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వార్న్ హేస్టింగ్స్. ఓకేనా? సో ఈ విధంగా లక్షణాల్లో మొట్టమొదటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చడం అనేటువంటిది జరిగింది. సో ఎవరు అంటే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వార్న్ హేస్టింగ్గా మనము చూస్తాము. ఇక్కడ చూస్తే బాంబే మద్రాసు గవర్నర్ జనరల్లను ఎవరి కిందికి తెచ్చారు? బెంగాల్ గవర్నర్ జనరల్ కిందికి మనకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 1774లో ఈ చట్టాన్ని బేస్ చేసుకొని మనకు ఫస్ట్ మేయర్ కోర్టులు ఉన్నాయని చెప్పుకున్నాం మనము. బాంబే బెంగాల్లో 1726లో మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారని చెప్పుకున్నాము. 1774లో సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ
1+3 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. సో ఎక్కడంటే విలియమ్స్ కోటలో, కోల్కతాలోని విలియం కోటలో మనకు సో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలీజా ఇంపే, ఈయన ప్రధాన న్యాయమూర్తిగా సో 3 న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును మనకు 1774లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతికి మనకు రెవెన్యూ మరియు సివిల్ అధికారాలు లేదా సివిల్ అధికారాలు ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతికిచ్చి వీటి ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపేలాగా ఈ చట్టం రూపొందించింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి. సో ఎవరంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రెవెన్యూ మరియు సివిల్ అధికారాలను పర్యవేక్షించి సో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించేటువంటిది కూడా ఈ చట్టంలో రూపొందించినట్లుగా మనము చూస్తాం. ఓకేనా. సో ఇంపార్టెంట్ ఏంటి దీంట్లో లక్షణాలు అంటే 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బెంగాల్ గవర్నర్ను జనరల్గా మార్చారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వార్న్ హేస్టింగ్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ బాంబే, మద్రాసు గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ కిందికి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. బాంబే అలాగే మద్రాస్ ఈ 2 ప్రభుత్వాల్లో ఉన్నటువంటి గవర్నర్ను ఎక్కడ చేశారు, బెంగాల్ గవర్నర్ జనరల్ కిందికి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 3వ పాయింట్ వచ్చేసి ఇక్కడ రెవెన్యూ మరియు సివిల్ అధికారాలు ఎవరు నిర్వహించేవారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఉండేది. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక అనేటువంటిది పంపించేది. అలాగే సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. కోల్కతాలోని విలియమ్స్ కోటలో మనకు ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. సో ఈ విధంగా మనకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది చూడాలి. రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే దాంట్లో ఉన్నటువంటి లక్షణాలపైన క్వశ్చన్లు అడిగాడు. సో ఇక్కడ ఏమడిగాడు అంటే సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అంటే 1773 యాక్ట్ ప్రకారమే ఏర్పాటైనట్లుగా మనం చూస్తాం. రెవెన్యూ సివిల్ అధికారాలు ఎవరి చేతిలో ఉండేవి ఈ యాక్ట్ ప్రకారం అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతిలో ఉండేటివి. అంటే ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే నెక్స్ట్ ఈ అధికారాలను ఏం చేస్తారు, వేరే వారికి బదలాయిస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఈ చట్టం ప్రకారము బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతిలో ఉండేది. బెంగాల్ గవర్నర్ని ఏ పదవిగా మార్చారు, బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిగా మార్చినట్లుగా మనము చూస్తాం. ఇంతటితో మనకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది సో చూడడం అనేటువంటిది జరుగుతుంది. ప్రాముఖ్యత, లక్షణాలు అనేటువంటివి 2 చూసాం. నెక్స్ట్ వచ్చేసి 1784 సో దీన్ని ఏమంటామంటే పిట్ ఇండియా యాక్ట్ లేదా పిట్స్ ఇండియా యాక్ట్ అంటాము. పిట్స్ ఇండియా యాక్ట్ అని అంటాము. సో ఇదేంటంటే సర్ విలియం పిట్స్ ఈ చట్టాన్ని రూపొందించడం వల్ల సో 1784 అనేటువంటి చట్టాన్ని పిట్స్ ఇండియా చట్టం అని కూడా అంటాం. సర్ విలియం పిట్స్ రూపొందించడం వల్ల సో ఈ చట్టానికి ఆ పేరు వచ్చినట్లుగా మనము చూస్తాం. అలాగే 1781లో అంటే దీనికంటే ముందు ఒక నివేదికను తయారు చేస్తారు. దాన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా గుర్తించారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఏ చట్టం ప్రకారం మనకు రూపొందించారు అంటే 1781 ఒక నివేదిక యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా 1784లో మనకు బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే
భారతదేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా ఏదైతే ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారో, ఏ ప్రాంతాన్ని అయితే పరిపాలిస్తున్నారో ఆ ప్రాంతాన్నిటిని ఏమన్నారు? బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్టం ఎందుకు రూపొందించారు అంటే, సో అన్ని చట్టాలు మనం గమనిస్తే దీంట్లో ఏదైనా లోపం ఉంటే తర్వాత ఒక చట్టాన్ని రూపొందిస్తారు, దీంట్లో లోపం ఉంటే ఇంకొక చట్టాన్ని రూపొందిస్తూ వచ్చారు. అదేవిధంగా 1773లో కొన్ని లోపాలు ఉండడం వల్ల 1784లో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఓకేనా? సో ఏంటి దీంట్లో లోపం ఏంటి, దీన్ని ఎందుకు రూపొందించారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 1784 చట్టము. సో ఇది వచ్చేసి ద్వంద్వ ప్రభుత్వం అంటే డ్యూయల్ గవర్నమెంట్ మూలమైనటువంటి, అంటే ద్వంద్వ ప్రభుత్వానికి మూలమైనటువంటి చట్టం ఏది అంటే 1784. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనము బీసీ అలాగే సిడి అంటే సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. ఏబీసీలో బీసీ అలాగే తర్వాత సిడి. ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం, అంటే ద్వంద్వ ప్రభుత్వానికి మూలమైనటువంటి ఒక చట్టంగా మనము దీన్ని చెప్పుకుంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు, ఈ విధంగానే అడిగాడు. డ్యూయల్ గవర్నమెంట్ ద్వంద్వ ప్రభుత్వానికి మూలమైనటువంటి చట్టం ఏది అంటే 1784గా మనము చెప్పుకుంటాం. సో బీసీ మరియు సిడి అంటే ఇక్కడ రెండు ఉన్నట్లుగా మనము చూస్తాము. సో బీసీ అంటే ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అలాగే సిడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ విధంగా రెండుగా విభజించినట్లుగా మనం చూస్తాం. కొత్తగా అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది ఆల్రెడీ, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు దీని ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికింది అని ఎందుకంటాము అంటే, సో ఇక్కడ రెండు ప్రభుత్వాలు ఏర్పాటు అయినట్లుగా మనము చూస్తాం. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దేన్ని చూసుకోవడానికి అంటే రాజకీయ లేదా పరిపాలనను చూసుకోవడానికి మనకు ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేసింది, రాజకీయ పరిపాలనను చూసుకోవడానికి మనకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేసింది. అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే దీని డైరెక్టర్స్ దేనికి ఉంటారు మనకు మామూలుగా చూస్తే, ఒక ఏదైనా ఫ్యాక్టరీకి లేదా ఏదైనా ఒక కంపెనీకి మనకు డైరెక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వాణిజ్య వ్యాపారాలు చూసుకోవడానికి ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. అంటే 1784లో సో మనకు క్విట్ ఇండియా యాక్ట్ అనేటువంటిది ఏర్పాటు అయ్యింది. సో దీంట్లో ఏది రాజకీయ పరిపాలన చేయాలి, ఏది వాణిజ్యము నిర్వహించాలి అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాణిజ్యం పరిపాలన అనేటువంటివి గుర్తించింది 1773లో. ఇక్కడ ఏం చేసిందంటే ఆ వర్క్ను డివైడ్ చేసి రెండుగా విభజించి, అందుకే మనం డ్యూయల్ గవర్నమెంట్ అని అంటున్నాము. ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికినటువంటి చట్టము బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా విభజించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దేనికోసము అంటే రాజకీయ పరిపాలన చూడడానికి, అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సు వాణిజ్య మరియు వ్యాపారాలను చూసుకోవడానికి ఏర్పాటు అయినట్లుగా మనము చూస్తాం. సో ఇది 1784 క్విట్ ఇండియా యాక్ట్గా మనము చూడడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రెండింటికంటే ఏమడిగాడు అంటే ఎగ్జామ్స్లో చాలాసార్లు ద్వంద్వ ప్రభుత్వానికి మూలమైనటువంటి చట్టం ఏది అంటే 1784 క్విట్ ఇండియా యాక్ట్గా మనము చెప్పుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి చార్టర్ చట్టాలు. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ చట్టాలు. సో ఇక్కడ వచ్చేసి 1793, 1813, 1833, 1853 ఈ విధంగా మనకు చార్టర్ చట్టాలు ఎన్ని ఉన్నాయంటే 4 చార్టర్ చట్టాలు ఉన్నట్లుగా చూస్తాం. మొట్టమొదటి చార్టర్ చట్టం ఏది అంటే 1793, అలాగే చివరి చార్టర్ చట్టం ఏది అంటే 1853గా మనము చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి 1793 చార్టర్ చట్టము అని అంటాము. సో దీన్ని ఎందుకు రూపొందించారు అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు వాణిజ్యము
20 సంవత్సరాలు వాణిజ్యము మరియు పరిపాలన చూసుకోవడానికి ఒక అనుమతిని ఇచ్చినట్లుగా మనము చూస్తాం. అనుమతిని ఇచ్చి ప్రతి 20 సంవత్సరాలకు పునరుద్ధరించబడుతుంది అని ఈ చట్టం ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సూచించినట్లుగా మనము చూస్తాం. 1793 మొట్టమొదటి చార్టర్ చట్టము. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏది అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 20 సంవత్సరాలకు వాణిజ్య పరిపాలన అనుమతి ఇక్కడ మంజూరు చేసింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాని రెన్యువల్ పునరుద్ధరించబడుతుందని ఈ చట్టం ద్వారా మనకు